ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినం కూడా ప్రభు సన్నిధి అద్భుతంగా మనతో ఉన్నట్లుగా దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us and going to perform miracles and wonders today also. Expect great things from the Lord. Praise the Lord. Hallelujah. ఈ దినం కూడా అద్భుతమైనటువంటి సన్నిధి మనల్ని ఏర్పడి చేయనట్లుగా దేవుడికి అప్పగించుకున్న పిల్లరా, లెట్స్ ఇన్వైట్ ద ప్రెసెన్స్, wonderful holy presence of the Lord, great presence of the Lord, mighty presence of the Lord. ఇదేను కూడా దేవుని ఆరాధించుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకుందాం. జీవం గల దేవుడు ఆయన సన్నిధి బహుబలంగా మన మధ్యలో పనిచేయనట్లుగాను, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కాపుదల భద్రత క్షేమం మనం నిలబడి చేయనట్లుగాను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఈ దినం కూడా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఈ దినం కూడా ఈ భూమి మీద సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు తండ్రి. దేవా, మా జీవితాల్లో నీ ఏలుబడి ఉన్నందుకు వందనాలు, నీ క్షేమం ఉన్నందుకు వందనాలు, నీ ప్రసరత ఉన్నందుకు వందనాలు, నీ అభిషేకం ఉన్నందుకు వందనాలు. మా భూమి ప్రభా, మా యొక్క దేశము, మా రాష్ట్రము, మా యొక్క జిల్లాలు, మా ప్రాంతాలు, మా పల్లెలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దినం కూడా ఈ లైవ్లో నాయన అందరితో ఏకీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే మాతో ఏకీవిస్తున్నారు వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి, వారి చేతుల కార్యాలను దీవించండి, వారి రాకపోకను దీవించండి, వారి యొక్క ప్రభా తండ్రి నాయన తండ్రి వ్యవసాయ భూములను దీవించండి, వ్యాపారాలు దీవించబడును గాక, ఉద్యోగాలు దీవించబడును గాక, పిల్ల తరాలు దీవించబడును గాక. మేమందరిని దీవిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కూడా ప్రత్యేకమైన నీ సన్నిధి, నీ కాపుదల మమ్మల్ని ఏలుబడి చేయను గాక. దేవా, ఈ యొక్క రాత్రి నాయన ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, రోధంలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో, నిందల్లో, అవమానాలు ఉన్నారు, అట్టి వారిని విడిపించండి దేవా. ఎంతమంది అయితే మానసికమైన ఒత్తిడిలో ఉన్నారో అట్టి వారిని విడిపించండి దేవా. ప్రతి విధమైనటువంటి మానసికమైన ఒత్తిడి తొలగిపోవును గాక. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ కలిగి ఉన్నటువంటి బిడ్డలను ప్రభా ధైర్యపరచండి, బలపరచండి దేవా. ఎంతమంది అయితే ప్రభా కృంగిన స్థితిలో ఉన్నారు, అవమానంతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, రోధనతో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు ప్రభా, అట్టి బిడ్డలందరిని ఆదరించండి నాయన. ఎంతమంది అయితే నాయన దోచుకోబడుతూ, మోసం చేయబడుతూ, అబద్ధముతో, అన్యాయముతో ప్రభా కూల్చివేసుకున్నారు తమ బ్రతుకుల్ని, జీవితాలని, అట్టి బిడ్డలతో మాట్లాడండి ప్రభా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి, నీ కృప మాతో ఉండునుగాక, నీ బలమైన అభిషేకం మాతో ఉండునుగాక. నీ యొక్క ఆత్మ తాకిడిని ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి, మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాను. నీ బలమైన అభిషేకపు ఆత్మ మమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. ప్రతి దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, అల్లరాత్మ, నీచపాత్మ, నికృష్టపు ఆత్మలన్నీ గద్దించబడును గాక. దేవా, విడుదలను ఆహ్వానిస్తున్నా, స్వస్థతను ఆహ్వానిస్తున్నా, బలాన్ని ఆహ్వానిస్తున్నా దేవా, నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా, నీ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిలో అద్భుతాలు జరుగునుగాక ప్రభా, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. విన్నంటే ప్రభా ప్రతి వారు నాయన తాకబడుదురుగాక నీ అభిషేకంతో. ఎక్కడ కూడా ప్రభా, ఏ స్థితిలో కూడా నేను నమ్మిన బిడ్డ ప్రభా కృంగిపోకూడదు నాయన, బలహీనపరచబడకూడదు ప్రభా తండ్రి, నష్టపోకూడదు నాయన, నాశనము కాకూడదు నాయన. దేవా తండ్రి నాయన, అది నీ చిత్తము కాదు నాయన, నాశనం అవ్వటం, నష్టపోవటం, కృంగిపోవటం. దేవా, నీ సన్నిధిలో నాయన ప్రతి బిడ్డ నేను నమ్మిన ఏ ఒక్కరు నాయన విడిచిపెట్టబడరు ప్రభా, విడిచిపెట్టబడరు నాయన. ఎస్ లార్డ్, నెవర్ ఫర్సేకెన్ గాడ్, నెవర్ లెఫ్ట్ అలోన్ గాడ్, నెవర్ లెఫ్ట్ as an orphans God, because you are with us, you are in us, your anointing is on us God, because you are the one who saves us from evil and from all the dangerous things and evil effects God, satanic powers God. You are one who gives us protection, gives us comfort, gives us salvation God, and safety God, and high security God. We invite your presence, your power, your knowledge, your wisdom, and your things to be filled in our hearts right now in Jesus' name. I take your authority upon every satanic powers, evil forces, and every spirit of evil one in the name of Jesus. ఎక్కడెక్కడైతే దుష్టాత్మ, చీకటాత్మ మనుషుల్లో, మనసుల్లో, హృదయాల్లో, శరీరాల్లో పనిచేస్తున్నాయి, సంఘములో, సంఘ బిడ్డలకు విరోధంగా, సేవకులకు విరోధంగా, కుటుంబాలకు విరోధంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నీ కూల్చివేయబడును గాక.
నష్టపు ఆత్మలను కూల్చివేయబడును గాక, నాశనపు ఆత్మలను కూల్చివేయబడును గాక, అంధకార శక్తి ప్రభావంతో కొట్టివేయబడును గాక. యేసు నామములో అద్భుతాలు చేయండి దేవా, గొప్ప కార్యాలు చేయండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ దినం కూడా కొద్ది లేట్ అయినప్పటికీ మరి ఇది ఎంతో ఆశీర్వాదకరం. ప్రతిరోజు దేవునితో గడిపే సమయం ఎంతో దీవెనకరమైనటువంటిది. ఎవ్రీ డే ఇట్ ఈస్ గుడ్ టు స్పెండ్ ఆర్ టు బీ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ డే ఇట్స్ అ గ్రేట్ పవర్ఫుల్ అనాయింటింగ్ రిలీజెస్ ఎవ్రీ డే. టుడే ఆల్సో యు ఆర్ గోయింగ్ టు సీ ద powerful anointing in your life, because God has released already. He given to you. Praise the Lord. Hallelujah. Mighty Jesus. ఈరోజు కూడా ఒక పాట పాడదాం. ప్రతిరోజు పాట పాడదాం. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ డే వీ సింగ్ సాంగ్స్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. విక్టరీ 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 టు మీ. Always victory, victory, victory in Christ. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు నీకు ఎల్లప్పుడూ జయమే. ఎన్నెన్నో కష్టాలు వచ్చినా నేను దిగులు పడనిలలో, ఎన్నెన్నో కష్టాలు వచ్చినా నేను దిగులు పడనిలలో, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనిలలో, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనిలలో. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాను. నా యేసు ముందున్నాడు, నేను జయముతో వెళ్ళుచున్నాను. మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను. మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. యేసులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. సాతాను అధికారము నా యేసు తీసివేసెను. సాతాను అధికారము నా యేసు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. పాపాలు తీసివేసెను,
నా శాపాలు తొలగించెను, పాపాలు తీసివేసెను, నా శాపాలు తొలగించెను. యేసుని గాయాలతో నే స్వస్థత నొందితిని, యేసుని గాయాలతో నేను స్వస్థత నొందితిని. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమే, యేసులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమే. జయముంది జయముంది జయముంది, మనకు జయముంది జయముంది జయముంది. Victory is there, victory is there, victory is there for you. Victory, victory, victory is there. జయముంది జయముంది జయముంది, మనకు జయముంది జయముంది జయముంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ దినం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను, మీ మనసులో, మీ హృదయంలో, మీ తలంపుల్లో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, లేకపోతే మీకు విరోధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు తటస్థపడుతూ ఉంటే, వాళ్ళ పిక్చర్స్ కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ వస్తూ ఉంటే రిమూవ్ చేసేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీరు నెమ్మదిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. యేసు రక్తం ప్రతి విధమైనటువంటి శత్రు గోడలని కూల్చివేస్తుంది. ఆమేన్. సో కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏది కూడా మీ మనసులో బాధను పెట్టుకోవద్దు, కృంగిపోయిన స్థితిలో ఉండొద్దు. ఎవరి గురించి కూడా మీరు గాయం చేసుకోవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. యేసు ప్రభు చెప్పింది అది. దిగులు, చింత, భయము, బాధ, దుఃఖము, వ్యాకులం ఇలాంటివన్నీ తీసివేసుకోవాలి. యేసు ప్రభు మనకు సహాయం చేస్తాడు. జీసస్ క్రైస్ట్ విల్ హెల్ప్ us to remove all those things, fear and enmity and also bad thinking and thoughts about people and about enemies, about those who did very bad things to you so many times. You remember them. So remove all those rubbish things and people also. Yes, just wash away through the blood of Jesus Christ. Your mind, your soul, your spirit, your heart must be cleansed in the name of Jesus. శుభ్రం చేయబడాలి పిల్లారా. దేని గురించి కూడా మీరు ఆలోచన చేయొద్దు, దేవుని తప్ప, యేసయ్యని తప్ప, వాక్యాన్ని తప్ప. వాక్యాన్ని ఆలోచన చేయండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, యేసు ప్రభువుని తలంచకండి. అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో, మీ కుటుంబంలో. యేసుక్రీస్తు వారు జయించినటువంటి వారు. మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, చీకటిని జయించాడు, అపవిత్రమైన శక్తులను, క్రియలను, కార్యాలను అన్నింటిని కూడా జయించిన వాడు, అన్నింటిని కూడా ఓడించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. క్రీస్తులో జీవించే నీకు జయముంది. దేర్ ఈస్ విక్టరీ ఇన్ జీసస్ క్రైస్ట్. దేర్ ఈస్ నో ఫెయిల్యూర్ అండ్ డిఫీట్, but victory is waiting for you in the name of Jesus. You can enjoy the victory of God in Jesus Christ. విజయాన్ని మనం అనుభవించాలి పిల్లలు, విజయాన్ని అనుభవించాలి. బాధను, దుఃఖాన్ని, వ్యాకులాన్ని, వాళ్ళ తాలూకా, వీళ్ళ తాలూకా, డబ్బు తాలూకా, మనుషుల తాలూకా, వస్తువుల తాలూకా, పొలాలు, భూములు, వ్యవసాయాలు అన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఒక్కోసారి నానా రకమైనటువంటి ఇచ్చలు, ఎందుకు పనికిరానటువంటి ఇచ్చ మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది త్రాగుడు కావచ్చు, పేకాట కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, వ్యామోహం కావచ్చు, పరస్త్రీ మీద, పరపురుషుడి మీద, లేకపోతే నానా విధాలైనటువంటి వస్తువుల మీద, నానా విధాలైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు, ఆలోచనలు, తలంపులు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తూ నీ కృంగదీస్తూ ఉంటే, నలిపివేస్తూ ఉంటే, నాశనం చేస్తూ ఉంటే, నీ ఆయుష్ను తగ్గిస్తూ ఉంటే, నీ బలాన్ని, నీ శక్తిని పెంపొందింపజేసుకునే కంటే దాన్ని దిగజార్చుకుంటున్నావు, డౌన్ చేసుకుంటున్నావు, డిశ్చార్జ్ అయిపోతూ ఉంది నీ బ్యాటరీ ఎవ్రీడే వీటి వలన. నో, యు మస్ట్ బి రీఛార్జ్డ్, యు మస్ట్ బి రీజనరేటెడ్, రిన్యూడ్, మస్ట్ బి చార్జ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గెట్ ద స్ట్రెంగ్త్, మోర్ పవర్, మోర్ స్ట్రెంగ్త్. ఎందుకు ఓవర్ కాళ్ళ గురించి, చేళ్ళ గురించి ఆలోచిస్తా, దాని గురించి, దీని గురించి ఆలోచిస్తా? దేవుని గురించి
గురించి ఆలోచించు, దేవుని వాక్యాన్ని గురించి, నీ క్షేమాన్ని గురించి, నీ అభివృద్ధిని గురించి, నీ యొక్క మంచితనం, నీలో ఉన్నటువంటి మంచితనం అంతా కూడా బయట కొండలాగా పారబోయాలంటారు, కుమ్మరించాలంటే ఇంకో మాట చెప్పాలంటే. pour out your goodness, praise the Lord, let people see it, let people enjoy it, receive the goodness of God. దేవుని మంచితనాన్ని నింపుకుందాం పిల్లలు. అసూయ ద్వేషం వద్దు, ఎవరి మీద కూడా ద్వేషం వద్దు, ఎవరి మీద అసూయ వద్దు. పాస్టర్ల మీద, సేవకుల మీద, విశ్వాసుల మీద, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, బంధువులు, ఇంకా అత్త కోడల మీద, కోడలు అత్త మీద, ఆడబిడ్డల మీద, ఇంకా బావబామర్తుల మీద, అల్లుళ్ళ మీద, ఇలా నానా రకాలుగా ప్రతిరోజు ఏదో ఒక రీతిలో అసూయపడటమో, ద్వేషించటమో, దూషించటమో, శపించటమో, తిట్టటమో, కొట్టటమో, బాధ పెట్టటమో, హింస పెట్టటమో చేస్తూ ఉంటారు. ఇవన్నీ నష్టం కలుగు చేస్తాయి, నాశనాన్ని తీసుకొని వస్తాయి, జయం ఉండదు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం అనేటువంటిది అది నీ కోసమే. ప్రయోజనం ఏముంది నువ్వు అలా బ్రతుకుతూ ఉంటే? అపజయములు, అపకీర్తులు, అవమానములు, లేకపోతే అట్టడిగిపోయినటువంటి స్థితిలోనికి, వేసారిపోయి విసుగు చెందిపోయినటువంటి స్థితిలోనికి, లేకపోతే కృంగిపోయిన స్థితిలోనికి, లేకపోతే బలహీనమైన స్థితిలోనికి, లేకపోతే ఇంకా ఏంటి హేట్రెస్, ద్వేషించే స్థితిలో ఉండటం లాభం ఏంటి? ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు? ఎందుకు రక్తాన్ని కార్చాడు? ఎందుకు తిరిగి లేచాడు యేసు ప్రభు వారు? ఇదేదో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టండి, ఇవన్నీ కడిగేసుకోండి యేసు రక్తం చేత. అదే వాక్యం, అదే పాట కూడా మనతో చెబుతుంది. అద్భుతమైనటువంటి పాట కదా ఇది. సాతాను అధికారము నా యేసు తీసివేసేను, సిలువల్లో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసేను, సిలువల్లో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసేను, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. యేసు క్రీస్తులో మనం ఉంటే పిల్లారా, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసేటి అన్నిటిని కూడా. ఈ సాతాను అధికారంలో మనం సాతాను అధికారంలో ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో, దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని మన హృదయంలో, మన అంతరాత్మలో నింపుకోవట్లేదు, ఉండట్లేదు, అప్పుడు సాతాను అధికారంలో ఉంటున్నాం. సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నాడు, అణిచివేస్తూ ఉన్నాడు. సాతాను మన జీవితాన్ని కృంగదేస్తూ ఉన్నాడు, నాశనం చేస్తున్నాడు, పతనం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఇదిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? వాటన్నిటి నుండి విడుదల పొందుకోవాలి. పాపాలు తీసివేసేను, నా శాపాలు తొలగించెను, యేసుని గాయాలతో నేను స్వస్థత నొందితిని. పాపాలు తీసివేసాడు, శాపాలు తొలగించేసేసాడు. యేసు గాయాల్లో మనము స్వస్థత పొంది ఉన్నాము యేసు నామములో. ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా. Jesus Christ removed all the sin and all the curse, and Jesus Christ with his wounds he healed you. We were healed, praise the Lord. And every satanic authority and powers he nullified with his legs, hallelujah. He nullified them in the feet of Jesus. Every authority of Satan defeated in Jesus' name. He defeated everything, satanic powers and evil forces. There is no power to Satan to rule over entire in your life, but God has power on your life now in Jesus' name, hallelujah. ఈరోజు మార్కు సువార్తలోనికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చదువుకున్న అద్భుతమైనటువంటి మాటలు. ప్రతిరోజు వాక్యాన్ని నేను మీతో చదివిస్తానని చెప్పాను. వాక్యం చదివిస్తాను, వాక్యం చెప్పను నేను. వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాక్యం చదివించేవాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. అందుకే నేను వాక్యం చదివిద్దామని డిసైడ్ అయిపోయాను. ప్రతిరోజు వాక్యం చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు. ఆయన మన బోధకుడు. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్. ఈ టీచర్స్ అస్.
When you go to Holy Spirit, when you receive the Holy Spirit, when you be filled with the Holy Ghost fire, power, anointing, He teaches us and He teaches you. He is your teacher, great teacher. ఆయన మనకు బోధిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు పిల్లలు. మనుషులు చెడు బోధిస్తారు, తప్పు బోధిస్తారు, అబద్ధం బోధిస్తారు, మోసాన్ని బోధిస్తారు, దొంగ బోధ చేస్తారు, దుర్బోధ చేస్తారు. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, మంచి బోధ చేస్తాడు, చక్కటి బోధ చేస్తాడు. యేసు ప్రభు బోధ చేస్తాడు. యేసు ప్రభు లోనివి తీసుకొని బోధిస్తాడు. యేసు ప్రభునే మహిమపరుస్తాడు. అదే చెప్పింది యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 13 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే, John's Gospel chapter 16 verse 13 through so many verses, Jesus taught with us about the Holy Spirit, what He does. He is a great teacher. Go to Jesus and hear from Jesus Christ. Praise the Lord. Hallelujah. చదువుదామా? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. Chapter 16, Mark chapter 16. When the Sabbath was over, Mary Magdalene, Mary the mother of James and Salome, bought spices so that they might go to anoint Jesus' body. Praise the Lord. వారు ఆదివారం పెందల కడలేసి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచూ ఉండగా, ఆదివారము అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడతా ఉంది. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలు ఎక్కువగా లేదు. శనివారము సబ్బాత్ అనేది ఎక్కువ రాయబడింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శిష్యులందరూ కూడా ఆదివారాన్ని రాశారు బాగా. నేను చెప్పాను కదా నిన్నటి దినము, ఈ యొక్క 100 సంవత్సరాల్లోపు రాయబడినటువంటి మరి పుస్తకాలు కొత్త నిబంధన అన్నీ కూడా 100 సంవత్సరాల లోపు రాయబడినాయి. 27 పుస్తకాలు, 27 books, all books written by apostles within 100 AD. That means within 60 years or within 57 years. Okay, praise the Lord. వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, వెరీ ఎర్లీ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఇప్పుడు వారానికి మొదటి దినం ఏది? ఆదివారం. జస్ట్ ఆఫ్టర్ సన్ రైజ్ దే వర్ ఆన్ దేర్ వే టు ద టూమ్. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనుచు ఉండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లించబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. నేను చెప్పాను ఆ రాయి ఎంతో పెద్దదని. ఆ రాయి ఎంతో పెద్దది. అది మాత్రమే కాదు కానీ ఆ రాయి చాలా బలమైనటువంటిది. దాన్ని పొర్లించడం చాలా కష్టమని కూడా చెప్పాను నేను. దాన్ని పొర్లించడం చాలా కష్టమని కూడా చెప్పాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, వారు ఎవరు పొర్లించగలుగుతారు అని వారిలో వారు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉండిరి. అండ్ దే ఆస్క్డ్ ఈచ్ అదర్ హూ విల్ రోల్ ద స్టోన్ అవే ఫ్రమ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టూమ్. బట్ వెన్ దే లుక్డ్ అప్ దే సా దట్ ద స్టోన్ విచ్ వాజ్ వెరీ లార్జ్ హ్యాడ్ బీన్ రోల్డ్ అవే. అప్పుడు వారి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పరుడుసువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగుల కలవరపడిరి. అందుకు అతడు కలవరపడకుడి, సిలువేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. As they entered the tomb, they saw a young man dressed in a white robe sitting on the right side, and they were alarmed. Don't be alarmed, he said. You are looking for Jesus the Nazarene, who was crucified. He has risen. He is not here. See the place where they laid him. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని దూత మత్తయి సువార్తలు వేరుగా మనం విన్నాము. అయితే ఇక్కడ దేవుని దూతను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, దేవుని దూత చెబుతుంది ఏంటంటే, కుడివైపున ఆయన ఉంచినటువంటి ఆ స్థలంలో కుడివైపున కూర్చున్నట్లుగా రైట్ సైడ్
కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అయితే వీరు కలవరపడ్డారు. వీరు కలవరపడినప్పుడు దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కలవరపడొద్దు, మీరేమాత్రం కలవరపడొద్దు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. He risen, praise the Lord. He has risen. He is not here. He has risen. He is not here. See the place where they laid him. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఆయన శిష్యులతో చెప్పండి, పేతురుతో చెప్పండి అని దేవుని దూత చెప్పటం మనం వింటున్నాం. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుతూ సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీయో చెప్పలేదు. ఈయన ఎవరితో ఏమీ చెప్పలేదు అంటున్నాడు. అక్కడేమో యేసు ప్రభువారు వచ్చి మళ్ళా వార్త చెప్పినట్లుగా, స్త్రీలతో చెప్పినట్లుగా మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈయన వినినంత వరకు ఏంటంటే ఎవరు చెప్పలేదు అనేటువంటిది మార్కు గారు విన్నట్లుగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బట్ గో టెల్ హిస్ డిసైపుల్స్ అండ్ పీటర్ హీ ఈజ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ యూ ఇంటూ గలిలీ. ఇద్దరు ఒకటే చెబుతున్నారు, మత్తయి మార్కు. గలిలయలో కలుస్తానన్నాడు కదా అన్నట్లుగా అక్కడికి వెళ్ళమని శిష్యులకు చెప్పమని చెప్పినట్లుగా కూడా మనం వింటూ ఉన్నాం. దేర్ యూ విల్ సీ హిమ్ జస్ట్ యాజ్ హీ టోల్డ్ యూ. అందుకే అక్కడ గలిలయలో దాదాపు చాలామంది 500 పైగాని యేసు ప్రభు పునరుద్ధానాన్ని చూసినట్లు కూడా మనం అపోస్తుల కార్యంలో చూస్తూ ఉంటున్నాం. పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరు కలిసి యేసు ప్రభుని చూశారు. వీళ్ళని కూడా వెళ్ళమన్నాడు కదా దూత ఇక్కడ. ట్రెంబ్లింగ్ అండ్ బీ వైల్డెడ్ ద ఉమెన్ వెంట్ అవుట్ అండ్ fled from the tomb. They said nothing to anyone because they were afraid. The earliest manuscripts and some other ancient witnesses do not have verses. ఈ 9 కానీ లేకపోతే 20 కానీ వీటిని గురించి, ఈ కొన్ని వాక్యాలని గురించి, అంటే 8, 9 ఓకే. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. తెల్లవారుజాము లేచినప్పుడు అంట మగ్దలేని మరియకు కనపడ్డాడు. యేసు ప్రభు వాళ్ళకి కనపడలేదు, కానీ దూతలు కనపడ్డారు ఆ స్త్రీలకి. కానీ ఈ మగ్దలేని మరియకు మాత్రం యేసు ప్రభు కనపడ్డాడని ఈ మార్కు సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచూ ఉండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసేది. కానీ ఆయనతో ఉన్నవారు అంటే శిష్యులు, అంటే ఇప్పుడు ఏంటి, మగ్దలేని మరియకి యేసు ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ మార్కు చెబుతూ ఉన్నాడు. అక్కడేమో ఆ స్త్రీలకు చెప్పినట్లుగా మత్తయి చెబుతూ ఉన్నాడు. సరే, ఏదైతే ఏమి స్త్రీలు వెళ్ళి శిష్యులు చెప్పినట్లుగా 2 వాక్యాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి, 2 సువార్తలు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచి పోవచ్చు ఉండగా ఆయన మారు రూపము కలవాడై వారికి ప్రత్యక్షుడాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. వీరి మాటను నమ్మలేదని దేవుని వాక్యము మనకు స్పష్టంగా చెబుతా ఉంది. పిల్లరా, నేను చెప్పుకున్నాం కదా, కొంతమంది నమ్మలేదని. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మరి తిరిగి లేచినటువంటి ఆ యొక్క సంఘటన గురించి కొంతమంది నమ్మట్లేదు. కానీ కొంతమంది శిష్యులు నమ్మారు. వారు దేవునికి మరి ఆరాధన చేశారని, సాగిలపడ్డారని దేవుని వాక్యములు, అంటే యేసు ప్రభువుకు సాగిలపడ్డారని మనం చూస్తా ఉన్నాం. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసారు. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. వారి అపనమ్మక నిమిత్తము, వారి హృదయ కాఠిన్య నిమిత్తము యేసు ప్రభు వారు గద్దించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా వాక్యం చెబుతుందంటే 15వ అధ్యాయం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటువంటి వాక్యము
ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. సో ఇంగ్లీష్లో కూడా మనం ఈ మాటల్ని చదువుదాము. ఈ మార్కు సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము ఒక వాక్యాన్ని ఇంగ్లీష్ వాక్యం మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. వారిని గద్దించినట్లుగా ఉన్నటువంటి వాక్యం 14వ వచనాన్ని చదువుకుందాం మనం. మార్కు సువార్తలో 14వ వచనం. Afterward he appeared unto the 11 as they sat at meat, and upbraided them with their unbelief and hardness of heart, because they believed not them which had seen him after he was risen. And he said unto them, Go ye into all the world and preach the gospel to every creature. Praise the Lord. He that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. Wow. ఓకే, 17వ వచనం చదువుదాం ఇప్పుడు. 17వ వచనం ఏంటంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏలైనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమని ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచుదురు, వారు స్వస్థత నొందురు అని వారితో చెప్పును. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడు అయి ఉండెను. వావ్, ఆసీనుడై ఉండెను. అద్భుతమైనటువంటి మాట అండి, నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట. చాలా అద్భుతంగా దేవుని వాక్యము ఈ దినం మనతో మాట్లాడుతూ ఉంది. ఉన్నతమైనటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో చివరి వచనాల్ని ఈ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చివరి వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, వాక్యము అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచూ ఉండెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ తర్వాత యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైన తర్వాత లూకా సువార్త, మత్తయి సువార్త సింపుల్గా రాయబడి ఉంది. కాకపోతే మత్తయి సువార్త, మార్కు సువార్తలు సింపుల్గా రాయబడి ఉంది. లూకా సువార్తలు కొంచెం డీటెయిల్డ్గా ఉన్నాయి. రేపటి దినం లూకా సువార్త చదువుదాం. ఆ తర్వాత యోహాను సువార్త కూడా చాలా ఉన్నతంగా విషయాలు కొన్ని తెలియజేయబడతామండి యోహాను సువార్తలో. సో ఈ మత్తయి, లూకా సింపుల్గా రాశారు ఆయన పునరుద్ధానాన్ని గురించి. ఆయన తిరిగి లేగొట్టము, దేవదూతలు ఆ రాయిని పొరలించటము, ఆ తర్వాత స్త్రీలు భయపడటము, ఆ తర్వాత స్త్రీలతో దేవదూతలు మాట్లాడటం, తర్వాత యేసు ప్రభు మాట్లాడటము, తర్వాత ఆ స్త్రీలు వెళ్ళి యేసు ప్రభు శిష్యులతో చెప్పటం, యేసు ప్రభు శిష్యులు కొంతమంది నమ్మకం, కొంతమంది నమ్మకపోవటము, యేసు ప్రభు వారి యొక్క మూర్ఖత్వాన్ని గురించి, మొండితనాన్ని గురించి, లేకపోతే వారి యొక్క కఠినత్వాన్ని గురించి, వారి అవిశ్వాసాన్ని గురించి, అపనమ్మికని గురించి ఖండించటం, ఇవి మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు వారితో చెప్పింది ఏంటంటే, మరి 18వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాలు ప్రకటన చేశారు. ఇంగ్లీష్లో చదువుదామా? 18వ వచనం దగ్గర నుండి, దే షాల్ టేక్ అప్ సర్పెంట్స్ అండ్ ఇఫ్ దే డ్రింక్ ఎనీ డెడ్లీ థింగ్ it shall not hurt them. They shall lay hands on the sick and they shall recover. Then after the Lord had spoken unto them, he was received up into heaven and sat on the right hand of God. Praise the Lord, hallelujah. And they went forth and preached everywhere, the Lord working with them and confirming the word with signs following. Amen. Praise the Lord. చాలా అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా, ఇక్కడ మనం ప్రకటించబడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. బాప్తీసం తీసుకోమంటున్నాడు నమ్మినటువంటి వాళ్ళని. ఆ తర్వాత నమ్మినటువంటి వాళ్ళ ద్వారా ఈ సూచక్రియలు వారిని వెంబడిస్తాయి అంటున్నాడు. చాలా అద్భుతమైన శక్తిని, పవర్ని యేసు ప్రభు వారు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలోనే భూమి మీదను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడంటే, డెడ్లీ ఏదైనా కానీ, మరణకరమైనది ఏది తాగినా కానీ వారికి హాని చేయదంటున్నారు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని చెప్పి శిష్యులకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే శిష్యులు అనేక సార్లు, అనేక సంవత్సరాలు వారు కాపాడబడ్డారు సువార్త ప్రకటించడానికి. ప్రపంచమంతా సువార్త వినబడిందంట ఆ దినాల్లో. అసలు
నేను చదివినటువంటి చరిత్ర ఏం చెబుతుందంటే ప్రపంచం మొత్తం సువార్త అప్పటికే అందేసింది. అందుకే రోమా సామ్రాజ్యం గడగడలాడింది. క్రైస్తవులోకి వచ్చింది రోమా సామ్రాజ్యం కూడా. రోమా సైనికులు, అధికారులు, సామ్రాజ్యంతో అధికారులు, రాజులతో సహా కాన్స్టంటైన్ చక్రవర్తి, తర్వాత ఇంకా అనేక మంది ఈ యొక్క క్రైస్తవులోనికి, క్రీస్తులోనికి రావడం జరిగింది. కానీ వారు చాలా భయంకరమైనటువంటి ఛాదస్తవాదాలతో క్రైస్తవులోనికి వచ్చే కొంతమంది అయితే అనేక మంది నిజంగా లోకరక్షకుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. సో పిల్లలు నమ్మి ఎవడైతే బాప్తిసం తీసుకుంటాడో వాడే రక్షించబడతాడు. మీరు నమ్మకపోతే ఎవరేం చేయలేరు, ఏమి లేదు. నమ్మితే మీరు బాగుపడతారు. మాకు వచ్చేది ఏమి లేదు, మాకు వచ్చిన రక్షణ వచ్చేసేసింది. నాకు వచ్చిన రక్షణ నేను కామ్గా కూర్చోవచ్చు, ఏం చెప్పకుండా కూడా నా పని నేను చేసుకుంటా. కానీ చెప్పమన్నాడు కాబట్టి దేవుని మాట తీసుకొని మీకు చెబుతూ ఉన్నాను. నేను చెబుతున్నాను, మీరు నమ్మండి. మీరు నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతారు. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. ప్రపంచంలో భూలోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు, రక్షించలేరు. ఏది కూడా మిమ్మల్ని రక్షించలేదు, ఏ వ్యక్తి కూడా రక్షించలేడు. ధనం కానీ, ధాన్యాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, రత్నాలు, ముత్యాలు, ఏది కూడా, నథింగ్ విల్ సేవ్ యూ బట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. You must believe in Jesus Christ. Then only you will receive the salvation of God. Through salvation of God, you can have everything, whatever you needed in your life. Victory or healing or prosperity, success, peace, joy, happiness. In your life, everything you will receive in the name of Jesus Christ of Nazareth. Right now, God is speaking with you, my friend. Receive Him as your Lord and Savior into your heart. Let Christ rule over your life and your heart. Then you can have powerful life, renewed life, transformed life, and awesome life, blessed life. Praise the Lord, victorious life. Like so many things will happen in your life. అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరగటం నువ్వు చూస్తావు పిల్లలు. అద్భుతాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మకపోతే ఎవరేం చేయలేరు. నమ్మిన వాడు అద్భుతాలు చూస్తాడు. నేను నమ్మితే నేను చూస్తాను, నువ్వు నమ్మితే నువ్వు చూస్తావు. సో నేను నమ్మాను కాబట్టి అద్భుతాలు చూస్తున్నాను. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్, ఐ కేర్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. బికాస్ జీసస్ ఓన్లీ కెన్ గివ్ అస్ న్యూ లైఫ్. యేసుక్రీస్తు మాత్రమే నూతన జీవితం ఇస్తాడు పిల్లగా. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు జరగాలంటే రక్షణ పొందాలి. ముందు మారు మనసు పొందాలి, పాప పశ్చాత్తాపం పొందాలి, పాప క్షమాపణ పొందాలి, విడుదల పొందాలి, యేసే రక్తం ద్వారా శుభ్రంగా కడగబడాలి. ఇవి జరగకుండా అద్భుతాలు జరగాలంటే కష్టం. అద్భుతాలు జరుగుతాయి కానీ శాశ్వతంగా ఉండవు, ఆ కాసేపే. శాశ్వతమైనటువంటి అద్భుతం నీ జీవితంలో ఉండాలంటే సొంత రక్షకుడిగా యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే ఆహ్వానించు, లేకపోతే లేదు. నాకేంటి, నువ్వు ఆహ్వానిస్తే నీకే మంచిది. ఇది ఒక మతం కాదు, ఇది ఒక కులం కాదు. చాలా మంది ఒక మతంలో కులం తీసుకుంటున్నారు. ఆహ్వానించిన వాడు, యేసు ప్రభుని అంగీకరించిన వాడే బాగుపడతాడు, దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. నువ్వు అంగీకరించకపోతే నేనేం చేయలేను, ఎవడేం చేయలేడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గర నుండి కూడా మంచి జస్టిస్ ఎవరు, ఢిల్లీ సుప్రీంకోర్టు జస్టిస్ గారు కూడా నీకు ఏ సహాయం చేయలేరు. ఆ జస్టిస్ సహా రక్షణ పొందాలంటే యేసు ప్రభుని నమ్మాల్సిందే. ఏ జస్టిస్ అయినా, లేకపోతే ఏ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్ అయినా కానీ, లేకపోతే రాష్ట్రపతి దగ్గర నుండి అయినా కానీ, ప్రతి వ్యక్తులు కూడా రక్షణ పొందాలంటే, స్వస్థత పొందాలంటే, విడుదల పొందాలంటే యేసు ప్రభువుని అంగీకరించాల్సిందే పిల్లారు. యేసే రక్తాన్ని ఆహ్వానించాల్సిందే. పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తం నిన్ను కడిగి శుభ్రం చేసింది. అదే మార్క్స్ వార్తలు చదువుకుంది. ఈరోజు శిష్యులు కూడా గద్దిస్తున్నాడు యేసు ప్రభువారు. 3 సంవత్సరాల పైన, 3.5 సంవత్సరాలు అనుకండి. కొంతమంది 3 సంవత్సరాలు ఉన్నారు. సరే అందరు 3.5 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు యేసు ప్రభుతో ఉండి నమ్మట్లేదు. కొంతమంది నమ్మట్లేదు పిల్లలు. నమ్మకపోతే ఎవరి క్లాసు అనుకుంటున్నారు? ప్రార్థన చేయకపోతే ఎవరి క్లాసు? బైబిల్ చదవకపోతే ఎవరి క్లాసు? దేవుని సన్నిధిలో మోకరించకపోతే ఎవరి క్లాసు? వాక్యం చదవకపోతే, వినకపోతే ఎవరి క్లాసు? పాటలు పాడకపోతే, ఆరాధన చేయకపోతే నీకే క్లాసు. అందుకే నా దీవెలు నేను అనుభవిస్తూ ఉంటున్నా ప్రతిరోజు. ఐ ఎంజాయ్ మై బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. నన్ను దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు ప్రతిరోజు, చెప్పలేనన్ని దీవెనలు. హల్లెలూయా.
నేను దీవెనగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు దీవించబడతావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్ అని అన్నాడు అబ్రహాంతో యేసు ప్రభువు. కాబట్టి నేను దీవించబడ్డాను, నేను దీవిస్తా ఉన్నాను, 1000 మందిని దీవిస్తా ఉన్నాను. ప్రతిరోజు వాక్యం ద్వారా దీవిస్తున్నాను, చేతులు చాపటం ద్వారా దీవిస్తున్నాను, ప్రార్థన చేయటం ద్వారా దీవిస్తున్నాను, నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలో దీవిస్తా ఉన్నాను ప్రతిరోజు. యేసు క్రీస్తులోనికి వస్తే నువ్వు దీవించబడతావు. యూ విల్ బి బ్లెస్డ్. సుప్రీంకోర్టు జస్టిస్ దగ్గర నుండి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గర నుండి, ప్రతి నాయకుడు, ప్రతి అధికారి దగ్గర నుండి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి, లేకపోతే సిటీలో టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమిషనర్ గారి దగ్గర నుండి, మేయర్ గారి దగ్గర నుండి, మంత్రులు, ముఖ్యమంత్రులు, సిటీస్లో, టౌన్స్లో, విలేజెస్లో అందరూ కూడా నమ్మితే రక్షణ, నమ్మితే విడుదల, పాపము నుండి, శాపము నుండి విడుదల. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము ఈ పాటను, చక్కని అద్భుతమైనటువంటి పాట కదా నిజంగా. పాపాలు తీసివేసేను, నా శాపాలు తొలగించెను, యేసుని గాయాలతో నేను స్వస్థత నొంది తిని, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, సాతాను అధికారము నా యేసు తీసివేసెను, సిలువల్లో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను, నా యేసు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాను, మట్టలను చేత పట్టి, రేపు మట్టలు చేత పడతారు. 9వ తారీఖున ఒక ర్యాలీ తీయబోతున్నారు. మరి సిటీ అంతా నిజామాబాద్, అట్లా ప్రతి సిటీల్లో కూడా, ప్రతి టౌన్లో కూడా రేపు ఆదివారం రోజు మట్టల ఆదివారం, మట్టలు చేత పడతారు కొంతమంది. కానీ దానికంటే జయము లోపల ఉండాలి పిల్లరా. మట్టలు చేత పట్టవచ్చు, వేషధారణగా వేషాలు వేయవచ్చు, లేకపోతే నానా రకాలుగా మనం ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, డ్రెస్అప్ చేంజ్ చేసుకొని వేరే వేరే. ఒకతను ఈ డ్రెస్సింగ్ గురించి, వాటి గురించి బాగా చెబుతూ ఉన్నాడు. కానీ తన జీవితంలో మరి ఎలా ఉన్నాడు తెలియదు నాకు. ఇతరులు విమర్శించే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం చెప్పాల్సిన లోపల అంతరంగంలో బాగుంది. నీ డ్రెస్ కాదు ముఖ్యం. నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావా, వైట్ ప్యాంట్ వేసుకున్నావా కాదు, నువ్వు కలర్ వేసుకున్నావా, షూట్ వేసుకున్నావా, బూట్ వేసుకున్నావా కాదు. ఈ షూట్ వేసుకొని ఈ కంపు కోసం అంటే ఇంకో కంపు కొట్టుకుంటారట. అతను చెప్పి, అతను ఏం చెబుతున్నాడు, 1వ తరగతి కూడా నేను చదవలేదు, చదివే రాదు, రాయటానికి రాదా, మరి రాయటం రానివాడు కోట్ ఎందుకు నీకు, కోట్ ఎవడు ఇస్తాడు నీకు, వేసుకొని కూడా లాభమే అమ్మ. నువ్వు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుని కోట్లు వేసుకుంటారు, దాన్ని నో ప్రాబ్లం, దాన్ని విమర్శించొద్దు. మళ్ళీ అది చెబుతున్నాడు, ఇది సెల్ ఫోన్ పెట్టుకున్నాడు ఇక్కడ జేబులో, ఫోన్ తీస్తున్నాడు పాట పాడేటప్పుడు కూడా, మళ్ళీ ఫోన్ తీసి చూసుకుంటున్నాడు. రింగ్ వస్తే పాట చూడటానికి కాదు, అది చిన్న ఫోన్ అనుకండి. ఫోన్ ఎవరు చేశారు? ఆ ఫోన్ ఎందుకు నీకు ఆరాధన చేస్తే పక్కన పడేరాదు? అసలు ఫోన్ ఎందుకు నీకు ఆరాధన చేసేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు? సో పిల్లలు, ఇవన్నీ కాదు ముఖ్యమైనటువంటిది. మన హృదయంలోనికి యేసుక్రీస్తుని అంగీకరించాలి, మన అంతరంగంలోనికి ప్రభువుని ఆహ్వానించుకోవాలి. మనం నమ్మితే మనం రక్షణ పొందుతాము, విడుదల పొందుతాము, స్వస్థత పొందుతాము, సాతాను యొక్క శక్తులన్నీ అణిచివేయబడతాయని ఈ వాక్యం చెబుతా ఉంది. క్రీస్తులో ఉన్న నీకు జయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నీ సన్నిధిని నింపుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి నాయన. నిన్ను విశ్వసించడానికి, నమ్మటానికి సహాయం చేయి. నీ యందు విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగినట్లుగా మమ్మల్ని బలపరచండి. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మేము చేయబోయే ప్రతి కార్యాలు దీవెనకరంగా చేయండి నాయన. మా యొక్క కార్యాలు, క్రియలు అన్నీ కూడా రేపటి దినము 9th కానీ 10th కానీ, అలాగే 15, 16, 17th, ప్రభా 18th, ఎప్పటి వరకైనా కానీ నీ ప్రజలు కొంతమంది నాయన చేస్తున్న ప్రతి ప్రార్థనలు అన్నిట్లో నీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. ఈ గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నాయన చేయబోయే కార్యక్రమాలు అన్నీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. మేము నిన్ను మహిమపరచాలి, నిన్ను ప్రకటించాలి, నీ మహిమను, నీ ప్రభావం మా లోపల నుండి నదిలాగా ప్రవహించాలి నాయన. విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా దీవించమని, ఆశీర్వదించమని, మహిమ పొందమని, కృప చూపమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేయండి నాయన. లెట్ యువర్ గ్లోరీ, యువర్ పవర్, యువర్ హీలింగ్ పవర్ ఫ్లో త్రూ us God
to every channel, God, through every road and churches and cities and towns, wherever we go and speak and stand, and God, praise your name, holy God. Hallelujah. Let your presence flow through us and bless our countries, states, towns, cities, villages and homes, and Lord God, every life be blessed in Jesus name. ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు అక్కడి వరకు తోడై ఉండి నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ Jesus Christ, and peace and joy and comfort of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus name, praise the Lord. Hallelujah, praise the Lord. దేవుని స్తోత్రం. అందరికి మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు. రేపటి దినం మనం తిరిగి మన సమయాన్ని కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. See you tomorrow by 8:30 p.m. Indian time. Until then, God's grace and peace be with you and with your family, with your church, with your city, mandal and town and village and country. In the name of Jesus, I bless you, my friends. Be blessed and be fruitful in Jesus' name. Have a good night and good day. God bless you all. Praise the Lord. God bless you richly. Amen.